ఓం శాంతి. మురళీ డేట్ 14-10-2025. ఈరోజు బాబా చెప్తున్నారు, ఈ పురుషోత్తమ సంగమ యుగం కళ్యాణకారి యుగం. ఇక్కడ పరివర్తన జరుగుతుంది. కనిష్ఠుల నుండి ఉత్తమ పురుషులుగా అవుతున్నారు. యుగము విశేషమైనటువంటిది. ఇక్కడ జరుగుతున్న కర్తవ్యం కూడా శ్రేష్టమైనటువంటిది. ఈ కళ్యాణకారి యుగంలో ప్రతి ఒక్క వ్యక్తిని ఉత్తమ పురుషులుగా తయారు చేస్తున్నారు బాబా. ఈ జ్ఞాన మార్గంలో డ్రామాలో ఉంటే పురుషార్థం చేస్తాం, డ్రామా చేయిస్తే చేస్తాము అనుకునేవారు ఎప్పుడూ ముందుకు వెళ్ళరు. వారి జీవితంలో ఎప్పుడూ ఉన్నతిని పొందలేరు. ఇలా అనటం తప్పు. ఇప్పుడు మనం ఏ పురుషార్థమైతే చేస్తున్నామో అది కూడా డ్రామాలో రచింపబడి ఉందని మనకు తెలుసు. కానీ పురుషార్థం మాత్రం చెయ్యాల్సిందే. డ్రామాలో ఉంటే చేస్తామని కాదు, ఉన్నది చేస్తున్నాము. చదువు యొక్క సారాన్ని బుద్ధిలో ఉంచుకోవాలి. స్మృతి యాత్ర ద్వారా కర్మాతీత స్థితిని పొందాలి. ఉన్నతంగా పూజ్యనీయులుగా ఎందుకు బాబాకు పూర్తి సహాయకులుగా అవ్వాలి. సత్యమైనటువంటి బాబా ద్వారా సత్యమేంటి, అసత్యమేంటి, తప్పేంటి, ఒప్పేంటి జ్ఞానం లభించింది. ఆ జ్ఞాన ఆధారంతో సత్యంగా ఉంటూ జీవన బంధనం నుండి విముక్తులవ్వాలి. ముక్తి, జీవన ముక్తి వారసత్వాన్ని తీసుకోండి. ఇప్పుడు జ్ఞానాన్ని ఇవ్వటం, తీసుకోవటం ఈ స్థితి దాటేశారు. ఇప్పుడు మనం ఇవ్వాల్సింది స్నేహాన్ని. స్నేహం ఇవ్వాలి, స్నేహం తీసుకోవాలి. మన దగ్గరకు ఎవరొచ్చినా స్నేహాన్ని ఇవ్వండి, తీసుకోండి. వీరినే సర్వుల స్నేహిలు, సర్వులకు ప్రియమైన వారు అంటారు. అజ్ఞానీలకు జ్ఞానాన్ని దానం చెయ్యండి. బ్రాహ్మణ పరివారంలో స్నేహాన్ని దానం చెయ్యండి. అంటే స్నేహంగా ఉండండి పరివారంలో. ఇందులో మహాదానిగా కండి. సంకల్పంలో కూడా ఎవరి గురించి స్నేహం తప్ప ఇంకొక ఆలోచన రాకూడదు. అందరితో స్నేహంగా ఉండండి. ఎంత మనం అందరితో స్నేహంగా ఉంటామో ఆ స్నేహానికి ప్రతిఫలం సహయోగం లభిస్తుంది. సహయోగం యొక్క ప్రతిఫలం సఫలత లభిస్తుంది. తీవ్ర పురుషార్థం అంటే ఏంటి? ఒక్క క్షణంలో వ్యర్థ సంకల్పాలకు బిందు పెట్టండి. ఇదే తీవ్ర పురుషార్థము అంటే. ఎవరం మనందరం సఫలతామూర్తులం. సఫలత ఎప్పుడు లభిస్తుంది? అందరి సహయోగం ఉన్నప్పుడు. అందరూ సహయోగం ఎప్పుడు చేస్తారు? అందరితో స్నేహంగా ఉన్నప్పుడు. ఈ రోజటి మధుర మహావాక్యాలు. మధురమైన పిల్లలు, ఈ పురుషోత్తమ సంగమ యుగం కళ్యాణకారి యుగం. ఇందులోనే పరివర్తన జరుగుతుంది. మీరు కనిష్ఠుల నుండి ఉత్తమ పురుషులుగా అవుతారు. ప్రశ్న: ఈ జ్ఞాన మార్గంలో ఏ విషయం గురించి ఆలోచించటం ద్వారా లేక మాట్లాడటం ద్వారా
ఎప్పుడూ ఉన్నతి జరగదు. జవాబు: డ్రామాలో ఉంటే పురుషార్థం చేస్తాము, డ్రామా చేయిస్తే చేస్తాము అని ఆలోచించేవారు లేక అనేవారు ఎప్పుడూ ఉన్నతిని పొందలేరు. ఇలా అనటమే తప్పు. ఇప్పుడు మనం ఏ పురుషార్థాన్నైతే చేస్తున్నామో అది కూడా డ్రామాలో రచింపబడి ఉందని మీకు తెలుసు. పురుషార్థం చెయ్యవలసిందే. పాట: ఇది దీపము మరియు తుఫాన్ల కథ. ఓం శాంతి. ఇది కలియుగ మనుష్యుల పాట, కానీ దీని అర్థం వారికి తెలియదు, అది మీకు తెలుసు. మీరిప్పుడు పురుషోత్తమ సంగమ యుగానికి చెందినవారు. సంగమ యుగంతో పాటు పురుషోత్తమ అన్న పదాన్ని కూడా వ్రాయాలి. పిల్లలకు జ్ఞాన పాయింట్లు గుర్తు ఉండని కారణంగా ఇటువంటి పదాలను వ్రాయటం మర్చిపోతారు. ఇది ముఖ్యమైనది. దీని అర్థం కూడా మీరే అర్థం చేసుకోగలరు. పురుషోత్తమ మాసం కూడా ఉంటుంది. అలా ఇది పురుషోత్తమ సంగమ యుగం. ఈ సంగమ యుగం కూడా ఒక పండగ. ఈ పండగ అన్నింటికన్నా ఉన్నతమైనది. ఇప్పుడు మనం పురుషోత్తములుగా, ఉత్తమోత్తమ పురుషులుగా అవుతున్నామని మీకు తెలుసు. ఉన్నతోన్నతులు షావుకార్ల కన్నా షావుకార్లు అని లక్ష్మీనారాయణలను అంటారు. పెద్ద ప్రళయం జరిగినట్లుగా మళ్ళీ సర్వశ్రేష్ఠుడైన శ్రీకృష్ణుడు రావి ఆకుపై సాగరం నుండి వచ్చినట్లుగా శాస్త్రాలలో చూపిస్తారు. ఇప్పుడు మీరు ఏమంటారు? శ్రీకృష్ణుడు శ్రేష్టాతి శ్రేష్టమైన వాడు, అతడినే శ్యామ సుందరుడు అని అంటారు. నోట్లో వేలు పెట్టుకుని వచ్చినట్లుగా చూపిస్తారు. పిల్లవాడు గర్భంలోనే ఉంటాడు. కావున జ్ఞాన సాగరం నుండి వెలువడిన మొట్టమొదటి ఉత్తమోత్తమ పురుషుడు శ్రీకృష్ణుడు. జ్ఞాన సాగరుని ద్వారా స్వర్గ స్థాపన జరుగుతుంది. అందులో నెంబర్ 1 పురుషోత్తముడు శ్రీకృష్ణుడు. వీరు జ్ఞాన సాగరుడే కాని నీటి సాగరం కాదు. ప్రళయం కూడా జరగదు. కొత్త కొత్త పిల్లలు వచ్చినప్పుడు బాబా పాత పాయింట్లను రిపీట్ చెయ్యవలసి ఉంటుంది. సత్య, త్రేత, ద్వాపర, కలియుగాలు, ఈ 4 యుగాలు ఉన్నాయి కదా. 5వ యుగం పురుషోత్తమ సంగమ యుగం. ఈ యుగంలో మనుష్యులు మార్పు చెందుతారు. కనిష్ఠుల నుండి సర్వోత్తములుగా అవుతారు. శివ్ బాబాని పురుషోత్తముడు లేక సర్వోత్తముడు అని అంటారు కదా. తాను ఉన్నతోన్నతుడైన పరమ ఆత్మ. మళ్ళీ పురుషులలో ఉత్తములు ఈ లక్ష్మీనారాయణులు. వీరిని ఈ విధంగా ఎవరు తయారు చేశారు అన్నది పిల్లలైన మీకు తెలుసు. ఇది పిల్లలైన మీకు కూడా అర్థమయ్యింది. ఈ సమయంలో మనం ఈ విధంగా అయ్యేందుకు పురుషార్థం చేస్తాము. పురుషార్థం పెద్దదేమీ కాదు, చాలా సాధారణమైనదే. దీనిని నేర్చుకునేవారు కూడా ఏమీ చదువుకోని అబలలు. నడుము వంగిపోయిన వారు,
వారి కోసం ఎంత సహజంగా అర్థం చేయించబడుతుంది. అహ్మదాబాదులో ఒక సాధువు ఉండేవారు. నేనేమి తినను తాగను అని అనేవాడు. అచ్చా, ఎవరైనా జీవిత కాలమంతా తినకపోయినా తాగకపోయినా జరిగేదేంటి? ప్రాప్తైతే ఏమీ లేదు కదా. వృక్షానికి కూడా భోజనమైతే దొరుకుతుంది కదా. ఎరువు, నీరు మొదలైనవి ప్రకృతి సిద్ధంగా దానికి లభిస్తాయి. వాటి ద్వారా అది వృద్ధి జరుగుతుంది. అలాగే అతను కూడా ఏదైనా సిద్ధి పొంది ఉంటారు. నిప్పుల్లో నుంచి నీటి నుండి వెళ్ళిపోయేవారు ఎందరో ఉంటారు. వాటి వల్ల లాభమేముంది? మీ సహజ రాజయోగంతో మీకు జన్మ జన్మాంతరాలు లాభముంటుంది. మిమ్మల్ని జన్మ జన్మాంతరాల వరకు దుఃఖితుల నుండి సుఖవంతులుగా తయారు చేస్తాను. పిల్లలు, డ్రామా అనుసారంగా నేను మీకు గుహ్యమైన విషయాలను వినిపిస్తాను. శివుణ్ణి మరియు శంకరుణ్ణి ఎందుకు కలిపారు? శంకరునికి ఈ సృష్టిలో పాత్రే లేదు. శివునికి, బ్రహ్మకు, విష్ణుకి పాత్ర ఉంది. బ్రహ్మ మరియు విష్ణువులకు ఆల్రౌండ్ పాత్ర ఉంది. శివ్ బాబాకి కూడా ఈ సమయంలో పాత్ర ఉంది. వారు వచ్చి జ్ఞానమిస్తారు, మళ్ళీ నిర్వాణ ధామంలోకి వెళ్ళిపోతారు. పిల్లలకు ఆస్తినిచ్చి తాను స్వయంగా వానప్రస్థంలోకి వెళ్ళిపోతారు. వానప్రస్థులుగా అవటమనగా గురువు ద్వారా వాణి నుండి అతీతంగా వెళ్లే పురుషార్థం చెయ్యటం. కానీ ఎవరూ తిరిగి వెళ్ళలేరు. ఎందుకంటే వికారులుగా, భ్రష్టాచారులుగా ఉన్నారు. అందరూ వికారాల ద్వారానే జన్మ తీసుకుంటారు. కాని ఈ లక్ష్మీనారాయణులు నిర్వికారులు. వారి జన్మ వికారాల ద్వారా జరగదు. కావుననే శ్రేష్టాచారులుగా పిలవబడతారు. కుమారీలు కూడా నిర్వికారులే. కావుననే వారి ముందు తల వంచుతారు. ఇక్కడ శంకరునికి ఎటువంటి పాత్ర లేదు. కానీ ప్రజాపిత బ్రహ్మ తప్పకుండా ప్రజలకు తండ్రి అవుతారు కదా. శివ్ బాబాను ఆత్మిక తండ్రి అని అంటారు. తాను అవినాశీ తండ్రి. ఈ గుహ్యమైన విషయాలను మంచిగా ధారణ చెయ్యాలి. మంచి మంచి తత్వవేత్తలకు ఎన్నో టైటిల్స్ లభిస్తాయి. శ్రీ శ్రీ 108 అన్న టైటిల్ కూడా విద్వాంసులకు లభిస్తుంది. బెనారస్ కాలేజీ నుండి పాస్ అయి టైటిల్ తెచ్చుకుంటారు. మీరు బాబా టైటిల్ ని మీపై పెట్టుకున్నారు. కానీ ఒక్క బాబానే శ్రీ శ్రీ 108 జగద్గురు అని అంటారు అన్నది వారికి అర్థం చేయించేందుకే బాబా గుప్తాజీని బెనారస్ కు పంపించారు. మాల 108 పూసలతో ఉంటుంది. అష్టరత్నాలు గాయనం చెయ్యబడ్డాయి. వారు పాస్వితానర్గా అవుతారు. కావుననే వారిని జపిస్తారు. ఆ తర్వాత వారికన్నా తక్కువ
ఎక్కువగా ఉన్న 108 ఆత్మల పూజను చేస్తారు. యజ్ఞాలను రచించినప్పుడు కొందరు 1000 శాలిగ్రామాలను, కొందరు 10,000 శాలిగ్రామాలను, కొందరు 50,000, 1,00,000 శాలిగ్రామాలను కూడా తయారు చేస్తారు. మట్టితో తయారు చేసి యజ్ఞాలను రచిస్తారు. ఎవరైనా గొప్ప షావుకారు ఉంటే 1,00,000 తయారు చేయిస్తారు. 16,108 మాల పెద్దది కదా అని బాబా అర్థం చేయించారు. ఈ విషయాలను పిల్లలైన మీకు బాబానే కూర్చొని అర్థం చేయిస్తారు. మీరందరూ బాబాతో పాటు భారతదేశపు సేవను చేస్తున్నారు. తండ్రి పూజ జరుగుతుంది, అలాగే పిల్లలకి కూడా పూజ జరగాలి. రుద్ర పూజ ఎందుకు జరుగుతుందో వారికి తెలియదు. అందరూ శివ్ బాబా పిల్లలే. ఈ సమయంలో సృష్టిలో ఎంత జనాభా ఉంది? ఇందులో ఆత్మలందరూ శివ్ బాబా పిల్లలే కదా. కాని అందరూ సహాయకులుగా ఉండరు. ఈ సమయంలో మీరు ఎంతగా స్మృతి చేస్తారో అంతగా ఉన్నతంగా అవుతారు. పూజకు అర్హులుగా అవుతారు. ఈ విషయాన్ని అర్థం చేయించే శక్తి మరెవరికీ లేదు. కావుననే ఈశ్వరుని అంతం గురించి ఎవ్వరికీ తెలియదు అని అనేస్తారు. బాబానే వచ్చి అర్థం చేయిస్తారు. బాబాని జ్ఞాన సాగరుడు అని అంటారు. మరి వారు తప్పకుండా జ్ఞానాన్ని ఇస్తారు కదా. ప్రేరణ యొక్క విషయమేది ఉండదు. భగవంతుడేమైనా ప్రేరణతో అర్థం చేయిస్తారా? వారి వద్ద సృష్టి ఆది మధ్య అంత జ్ఞానముంది అని మీకు తెలుసు. దానిని మళ్ళీ పిల్లలైన మీకు వినిపిస్తారు. ఈ నిశ్చయం ఉంది. నిశ్చయం ఉంటూ కూడా తండ్రిని మర్చిపోతారు. బాబా స్మృతియే చదువు యొక్క సారం. స్మృతి యాత్ర ద్వారా కర్మాతీత స్థితిని పొందటంలో కష్టపడవలసి ఉంటుంది. ఇందులోనే మాయా విఘ్నాలు కలుగుతాయి. చదువులో ఇన్ని విఘ్నాలుండవు. శంకరుడు కళ్ళు తెరిస్తే వినాశనం జరుగుతుంది అని అంటారు. ఇలా అనటం కూడా సరైనది కాదు. నేను వినాశనం చేయించను, అలాగే అతడు చెయ్యడు. ఇది తప్పు. దేవతలు పాపం చెయ్యరు అని శివ్ బాబా కూర్చొని ఈ విషయాలను వివరిస్తారు. ఆత్మకు ఈ శరీరము రథం. ప్రతి ఒక్క ఆత్మ తన రథంపై స్వారీ చేస్తుంది. నేను దీనిని అద్దెకు తీసుకుంటాను. కావుననే నా జన్మను దివ్యమైనది మరియు అలౌకికమైనది అని అంటారు. ఇప్పుడు మీ బుద్ధిలో 84 జన్మల చక్రం ఉంది. ఇప్పుడు మనం ఇంటికి వెళతామని, మళ్ళీ స్వర్గంలోకి వస్తామని మీకు తెలుసు. బాబా ఎంతో సహజంగా అర్థం చేయిస్తారు. ఇందులో గుండె ఆగిపోకూడదు. బాబా, మేమేమీ చదువుకోలేదు, నిరక్షరాస్యులము,
కావున మా నోటి నుండి ఏమీ వెలువడటం లేదు అని అంటారు. కానీ అలా జరగదు. నోరైతే తప్పకుండా పనిచేస్తుంది. భోజనం చేస్తారు, అప్పుడు నోరు పనిచేస్తుంది కదా. నోటి నుండి వాణి వెలువడకపోవటం అనేది జరగదు. బాబా ఎంతో సాధారణంగా అర్థం చేయించారు. ఎవరైనా మౌనంలో ఉన్నా వారిని తలుచుకోండి అంటూ పైకి సూచనను ఇస్తారు. దుఃఖహర్త సుఖకర్త ఆ ఒక్క దాతనే. తాను భక్తి మార్గంలోనూ దాతే, అలాగే ఈ సమయంలో కూడా దాతే. మళ్ళీ వానప్రస్థంలో ఉండేది శాంతే. పిల్లలు కూడా శాంతిధామంలో ఉంటారు. పాత్ర రచింపబడి ఉంది. అదే కర్మలలోకి వస్తుంది. విశ్వాన్ని కొత్తగా తయారు చెయ్యటం ఇప్పుడు మన పాత్ర. వారికి స్వర్గస్థాపకుడైన తండ్రి అన్న పేరు ఎంతో మంచిగా ఉంది. బాబా స్వర్గ రచయిత. వారు నరకాన్ని రచించరు. ఎవరైనా పాత ప్రపంచాన్ని రచిస్తారా? ఎప్పుడూ కొత్త ఇంటినే నిర్మించటం జరుగుతుంది. శివ్ బాబా బ్రహ్మ ద్వారా కొత్త ప్రపంచాన్ని రచిస్తారు. వీరికి పాత్ర లభించింది. ఈ పాత ప్రపంచంలో మనుష్య మాత్రులు ఎవరైతే ఉన్నారో వారందరూ ఒకరికొకరు దుఃఖాన్నిచ్చుకుంటూ ఉంటారు. మనం శివ్ బాబా సంతానమని మీకు తెలుసు. మళ్ళీ శరీరధారి అయిన ప్రజాపిత బ్రహ్మకు దత్తత తీసుకోబడ్డ పిల్లలుగా అయిపోయారు. మనకు జ్ఞానాన్ని వినిపించేవారు రచయిత అయిన శివ్ బాబా. వారు తమ రచన యొక్క ఆది మధ్య అంత జ్ఞానాన్ని వినిపిస్తారు. ఈ విధంగా అవ్వటమే మన లక్ష్యం మరియు ఉద్దేశం. మనుష్యులు ఎంతో ఖర్చు చేసి పాలరాతి విగ్రహాలను తయారు చేస్తారు. ఇది ఈశ్వరీయ విశ్వవిద్యాలయం, వరల్డ్ యూనివర్సిటీ. మొత్తం విశ్వమంతటిని మార్చటం జరుగుతుంది. వారిలో ఉన్న నడవడిక అంతా అసూరి నడవడికగా ఉంది. వారు ఆది మధ్య అంతం దుఃఖాన్నిచ్చేవారిగా ఉన్నారు. ఇది ఈశ్వరీయ విశ్వవిద్యాలయం. ఇటువంటిది ఒక్కటే ఉంటుంది. దీనిని ఈశ్వరుడే వచ్చి ప్రారంభిస్తాడు. దీని ద్వారా మొత్తం విశ్వ కళ్యాణం జరుగుతుంది. పిల్లలైన మీకు ఇప్పుడు తప్పొప్పుల జ్ఞానం లభించింది. దీనిని అర్థం చేసుకునే మనుష్య మాత్రులెవరూ లేరు. తప్పొప్పులను అర్థం చేయించేవారు ఒక్కరే. వారినే సత్యము అని అంటారు. బాబానే వచ్చి ప్రతి ఒక్కరిని ధర్మయుక్తంగా తయారు చేస్తారు. ధర్మయుక్తంగా అయితే మళ్ళీ ముక్తిలోకి వెళ్లి జీవన ముక్తిలోకి వస్తారు. డ్రామాను కూడా పిల్లలైన మీరే తెలుసుకున్నారు. ఆది నుండి అంతిమం వరకు పాత్రను అభినయించేందుకు నెంబర్ వారీగా వస్తారు. ఈ ఆట కొనసాగుతూనే ఉంటుంది.
డ్రామా రచింపబడుతూ ఉంటుంది. ఇది సదా కొత్తదే. ఈ డ్రామా ఎప్పుడూ పాతబడదు. మిగిలిన నాటకాలు మొదలైనవన్నీ వినాశనమైపోతాయి. ఇది అనంతమైన అవినాశీ డ్రామా. ఇందులో అందరూ అవినాశీ పాత్రధారులు. అవినాశి ఆట లేక రంగస్థలం ఎంత పెద్దదో చూడండి. బాబా వచ్చి పాత సృష్టిని మళ్ళీ కొత్తగా తయారు చేస్తారు. అవన్నీ మీకు సాక్షాత్కారమవుతాయి. ఎంతగా సమీపంగా వస్తారో అంతగా మీకు సంతోషం కలుగుతుంది. సాక్షాత్కారాలు పొందుతారు. ఇప్పుడు పాత్ర పూర్తయింది అని అంటారు. డ్రామాను మళ్ళీ రిపీట్ చెయ్యాలి. మళ్ళీ కొత్తగా కల్పపూర్వం అభినయించిన పాత్రను అభినయిస్తారు. ఇందులో కొద్దిగా కూడా తేడా రాదు. కావున ఎంత వీలైతే అంత పిల్లలైన మీరు ఉన్నత పదవిని పొందాలి. పురుషార్థం చెయ్యాలి. తికమక పడకూడదు. డ్రామా ఏది చేయించవలసి ఉంటుందో అదే చేయిస్తుందిలే అని అనటం కూడా పొరపాటే. మనం పురుషార్థం చెయ్యవలసిందే. మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాతా పిత బాప్ దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మిక పిల్లలవి ఆత్మిక తల్లి తండ్రులకు ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు నమస్తే. ధారణ కోసం ముఖ్య సారం. మొదటి పాయింట్, చదువులోని సారం బుద్ధిలో ఉంచుకొని స్మృతి యాత్ర ద్వారా కర్మాతీత స్థితిని పొందాలి. ఉన్నతంగా పూజ్యనీయులుగా అయ్యేందుకు బాబాకు పూర్తి సహాయకులుగా అవ్వాలి. రెండో పాయింట్, సత్యమైన తండ్రి ద్వారా తప్పొప్పుల జ్ఞానం ఏదైతే లభించిందో దాని ద్వారా సత్యంగా అయ్యి జీవన బంధనం నుండి విముక్తులవ్వాలి. ముక్తి జీవన ముక్తుల వారసత్వాన్ని తీసుకోవాలి. వరదానం, పరస్పరం స్నేహాన్ని ఇచ్చి పుచ్చుకోవటం ద్వారా సర్వులను సహయోగులుగా తయారు చేసే సఫలతా మూర్త భవ. ఇప్పుడు జ్ఞానాన్ని ఇచ్చే మరియు తీసుకునే స్థితిని దాటేశారు. ఇప్పుడిక స్నేహాన్ని ఇవ్వండి, తీసుకోండి. మీ ముందుకు ఎవరు వచ్చినా తమ సంబంధంలోకి వచ్చినట్లయితే స్నేహాన్నివ్వండి మరియు తీసుకోండి. దీనినే సర్వుల స్నేహిలు లేక సర్వుల ప్రియమైన వారు అని అంటారు. జ్ఞాన దానాన్ని అజ్ఞానులకు ఇవ్వాలి. కానీ బ్రాహ్మణ పరివారంలో ఈ దానం యొక్క మహాదానులుగా అవ్వండి. సంకల్పంలో కూడా ఎవరి పట్ల స్నేహం తప్ప ఇంకా ఏమీ ఉత్పన్నం కాకూడదు. ఎప్పుడైతే సర్వుల పట్ల స్నేహం ఉంటుందో అప్పుడు స్నేహానికి ప్రతిఫలంగా సహయోగం లభిస్తుంది మరియు సహయోగం యొక్క ప్రతిఫలంగా సఫలత లభిస్తుంది. స్లోగన్, ఒక్క క్షణంలో వ్యర్థ సంకల్పాలకు బిందువుని పెట్టండి. ఇదే తీవ్ర పురుషార్థం. అవ్యక్త ప్రేరణ పాయింట్, స్వయం యొక్క మరియు సర్వుల కోసం
మనస్సు ద్వారా యోగ శక్తులను ప్రయోగించండి. మనసా సేవ అనంతమైన సేవ. మీరు ఎంతగా మీ మనస్సు ద్వారా, వాణి ద్వారా స్వయం శాంపులుగా అవుతారో అంతగా శాంపుల్ని చూసి స్వతహాగా ఆకర్షితమవుతారు. కేవలం దృఢ సంకల్పం చేస్తే సహజ సేవ జరుగుతూ ఉంటుంది. ఒకవేళ వాణి కోసం సమయం లేకపోతే వృత్తి ద్వారా, మనసా సేవ ద్వారా పరివర్తన చేసే సమయమైతే ఉంది కదా. ఇప్పుడు సేవ కోసం తప్ప మరే విధంగానూ సమయాన్ని పోగొట్టుకోకూడదు. నిరంతర యోగీలుగా, నిరంతర సేవాదారీలుగా అవ్వండి. ఒకవేళ మనసా సేవ చెయ్యటం రాకపోతే మీ సంపర్కం ద్వారా, మీ నడవడిక ద్వారా కూడా సేవ చెయ్యొచ్చు. మాతేశ్వరి గారి అమూల్య మహావాక్యాలు. ముక్తి మరియు మోక్షం. ఈ రోజుల్లో మనుషులు ముక్తినే మోక్షం అంటారు. ఎవరైతే ముక్తిని పొందుతారో వారికి జనన మరణాలు ఉండవు అని వారు భావిస్తారు. జనన మరణాలలోకి రాకుండా ఉండటమే ఉన్నత పదవి అని వారు భావిస్తారు. ఎవరైతే ధర్మాత్ములలా జీవితంలో ఉండి మంచి కర్మలు చేస్తారో వారే జీవన ముక్తులు అని భావిస్తారు. అదే జీవన ముక్తి అని అనుకుంటారు. ఇకపోతే కర్మ బంధనం నుండి ముక్తులైపోవటం అనేది ఎవరో కోట్లల్లో కొద్ది మంది చాలా అరుదుగా అలా అవుతారు అని భావిస్తారు. ఇది ఇప్పుడు వారి అభిప్రాయం. కానీ మనం పరమాత్మ ద్వారా తెలుసుకున్నదేంటంటే, ఎప్పటి వరకైతే మనుష్యులు ముందుగా ఈ వికారీ కర్మ బంధనాల నుండి ముక్తులవ్వరో అప్పటి వరకు ఆది, మధ్య, అంతిమములు దుఃఖం నుండి విడుదలవ్వలేరు. కనుక వీటి నుండి దూరం అవ్వటం ఇది కూడా ఒక స్టేజ్. ముందుగా ఎప్పుడైతే ఈశ్వరీయ జ్ఞానాన్ని ధారణ చేస్తామో అప్పుడే ఈ స్థితికి చేరుకోగలం. మరియు ఆ స్థితికి చేర్చేవారు స్వయం పరమాత్ముడే కావాలి. ఎందుకంటే వారే ముక్తి, జీవన ముక్తినిస్తారు. అది కూడా వారు ఒకే సమయంలో వచ్చి ముక్తి, జీవన ముక్తులనిస్తారు. అంతేకాని పరమాత్మ ఏమీ అనేక సార్లు రారు. మరియు పరమాత్ముడే అనేక అవతారాలను ఎత్తుతారు అని కూడా భావించకూడదు. ఓం శాంతి.